ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. లాస్ట్ 3 months లో బెస్ట్ పర్ఫామ్ చేసేటువంటి ఫండ్స్ ఏంటి, అదేవిధంగా ఈ ఫండ్స్ ఫ్యూచర్లో ఎలా పర్ఫామ్ చేయబోతున్నాయి, అట్ ది సేమ్ టైం సార్ యొక్క ఒపీనియన్ అడిగి తెలుసుకునే ప్రయత్నించిద్దాం. అయితే వీటి గురించి మనతో చెప్పడానికి డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. హీ ఈస్ ద సీనియర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. తన మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, లాస్ట్ 3 months లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి ఫండ్స్ అంటే ఏమని చెప్తారు? ఎస్. లాస్ట్ 3 months లో ఏ ఫండ్ కేటగిరీస్ మంచి పర్ఫామ్ చేసేవి చూసుకుందాము. ఎందుకంటే యూజువల్లీ ఏమవుతుందంటే కొన్ని కేటగిరీస్ కొన్ని టైంలో కొంచెం అంటే ఒక టైంలో ఒక కేటగిరీ పర్ఫామ్ చేస్తే ఇంకో టైంలో ఇంకోటి పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. దిస్ వన్ ఇట్లాంటి అనాలిసిస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన పోర్ట్ఫోలియోలో అట్లాంటి కేటగిరీస్ ఉన్నాయా, డైవర్సిఫికేషన్ అయిందా లేదా అనేది ఒక పర్పస్ అనమాట తెలుసుకోవడం వల్ల. ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ 3 months ఫస్ట్ చూద్దాం. 3 months లో ఏ కేటగిరీ ఆఫ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ పర్ఫామ్ చేశాయి. ఈక్విటీ కేటగిరీస్. ఓకే, మనం మాట్లాడుతుంది ఈక్విటీ గురించే మాట్లాడుతున్నాం. లాస్ట్ 3 months లో తీసుకుంటే హైయెస్ట్ మిడ్ క్యాప్ సెక్టర్ పర్ఫామ్ చేసింది నియర్లీ 19%, 18.79% యావరేజ్, కేటగిరీ యావరేజ్. అందులో కొన్ని ఇంకా ఎక్కువ కూడా ఇచ్చాయి. ఇది కేటగిరీ యావరేజ్ తీసుకున్నప్పుడు ఏంటంటే అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఇండియాలో ఉన్న నాకు రఫ్లీ 40 ఫండ్స్ ఉన్నాయి. 40 డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ యావరేజ్ 18.79 అనమాట. అనే కేటగిరీ వైజ్ చూసుకుంటే మిడ్ క్యాప్స్ దట్ డిడ్ వెల్ ఇన్ లాస్ట్ 3 months యావరేజ్ తీసుకుంటే. అదే ఒక 1 month కొద్దాం. 1 month వస్తే బెస్ట్ కూడా చూసుకుంటే అక్కడ కూడా మోరాల్లెస్ మిడ్ క్యాప్స్ 3.21%, ఇది విత్ ఇన్ ద ఈక్విటీ. సెకండ్ బెస్ట్ ఏముండింది అనుకుంటే 3 months లో అనుకుంటే ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనమాట. ఆర్ వెదర్ ఎన్బిఎఫ్సిసి అనుకోండి, ఇవి వచ్చేసి 17.36 రిటర్న్ ఇచ్చాయి. లాస్ట్ 3 months యావరేజ్ ఇది. అలాగే లార్జ్ అండ్ మిడ్ క్యాప్, మల్టీ క్యాప్, ఈ 4 కూడా 15.46 దగ్గర 15+% రిటర్న్స్ ఇచ్చాయి. ఏమవుతుందంటే ఒక్కోసారి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కేసులో ఇవి చూసాము. వెరాజ్ మళ్ళీ 1 month, లాస్ట్ 1 month రిటర్న్ తీసుకుంటే మల్టీ క్యాప్ ఓన్లీ 2.1%. ఈ సైక్లికల్ నేచర్ అనేది కూడా ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం వేర్ మార్కెట్ ఈస్ గోయింగ్, విచ్ సెక్టర్ ఇస్ స్ట్రాంగ్ అనేది ఈ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఏ కేటగిరీ పర్ఫామ్ చేసింది అనే దాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే కన్సిస్టెంట్గా మాత్రం మనం లెట్స్ సే కొంచెం ముందుకెళ్దాం. 3 months నుంచి 1 yearకి వెళ్దాం. 1 yearకి వెళ్తే హెల్త్ కేర్ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఇవాళ వరకు తీసుకుంటే హెల్త్ కేర్ వాజ్ ద హైయెస్ట్. అవి 16.43 ఉండింది. వేరాజ్ సెకండ్ బెస్ట్ టెక్నాలజీ ఫండ్స్. టెక్నాలజీ ఫండ్స్ కూడా ఏంటంటే లాస్ట్ ఫ్యూ డేస్ లో మళ్ళీ రికవరీ అయ్యాయి. January 1st నుంచి మోరార్లెస్ ఐటీ స్టాక్స్ అన్ని బీటెన్, పర్ఫామ్ చేయలేదు. బట్ మళ్ళీ రికవరీ అవ్వడం వల్ల ఓవర్ అ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 1 year తీసుకుంటే బ్యాక్ లో సెకండ్ వాజ్ ద థర్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇది ఎందుకు చేస్తున్నాము అంటే కన్సిస్టెన్సీ చూసుకుంటే థర్డ్ ఇయర్ 3 years రిటర్న్ తీసుకున్నా కానీ, పాస్ట్ 3 years కేటగిరీ రిటర్న్స్ తీసుకున్నా కానీ హైయెస్ట్ మనకి హెల్త్ కేర్ ఉన్న 25% ఉంది. అండ్ ఈవెన్ కాంట్రా ఫండ్స్ ఉన్నా కానీ కన్సిస్టెంట్గా మాత్రం ఎప్పుడు ఒకే రేంజ్ లో పర్ఫామ్ చేస్తుంది ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఎవరికైతే కన్సిస్టెంట్ రిటర్న్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ అనాలిసిస్ తో ఏం తెలుస్తుందంటే కొంచెం డబ్బులు కంపల్సరీ మనం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్స్ లో పెట్టుకుంటే ఏంటంటే దే ఆర్ డూయింగ్ గుడ్ బికాస్ దే టేక్ పార్ట్. అంటే మేజర్ చంక్ మనం నిఫ్టీలో కానివ్వండి, మరి నిఫ్టీ మిడ్ క్యాప్ లో కానివ్వండి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ డామినేట్ చేస్తాయి. అలాంటప్పుడు మనం ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మీ పోర్ట్ఫోలియోలో డైవర్సిఫికేషన్ చేసినప్పుడు కొంచెం ఇది కూడా యాడ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఇది కన్సిస్టెంట్లీ ఏమంటారు మంచిగా రిటర్న్స్ ఇస్తున్నాయి. వెదర్ లాస్ట్ 3 years తీసుకున్నా సరే, లాస్ట్ 5 years తీసుకున్న యావరేజ్ 25%. విచ్ ఈస్ స్టిల్ విచ్ ఈస్ కన్సిస్టెంట్లీ గుడ్. మనం ఇయర్ ఆన్ ఇయర్ డిఫరెంట్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మనకి మిడ్ క్యాప్ పర్ఫామ్ చేసినా సరే, బట్ వన్ ఆఫ్ ద కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసిన కేటగిరీ
ఒకటి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సెకండ్ మిడ్ క్యాప్. మిడ్ క్యాప్ కూడా మీరు చూసుకుంటే కన్సిస్టెంట్గా మంచిగా రిటర్న్ ఇస్తుంది అనమాట. అవును. సో ఇలా ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సెక్టర్ చేసుకుంటాం. సెక్టర్ చేశాక నెక్స్ట్ ఏంటంటే సెక్టర్లో బెస్ట్ ఫండ్స్ ఏంటి. ఓకే. సో మనము ఎవరైనా సరే మనం లెట్స్ సే ఎస్ మీరు చెప్పేశారు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్, తర్వాత ఏంటి? అవును. తర్వాత ఏంటి అంటే గో ఇన్ టు దట్ కేటగిరీ. ఒక 15, 20, 25 ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్లో ఏవి కన్సిస్టెంట్గా మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా సరే టాప్ క్వార్టైల్ ఏ ఉన్నాయి. ఓకే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్, అంటే రకరకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలని. ఇది ఒక వన్ మోర్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అనమాట. ఏంటి, ఫస్ట్ కేటగిరీ ఏది పర్ఫామ్ చేస్తుంది, ఆ కేటగిరీలో ఏ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి కన్సిస్టెన్సీ, ఆ ఫండ్ తీసుకెళ్ళి దానిలో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే దెర్ ఈస్ ఏ హయ్యర్ ఛాన్స్ దట్ మీ పర్ఫార్మెన్స్ అనేది స్టేబుల్, మీరు అనుకున్నట్టు మంచి రిటర్న్స్ కన్సిస్టెంట్లీ చేసే అవకాశాలు ఉన్నాయి. వేరాజ్ ర్యాండమ్ గా ఎవరో చెప్పారని ఈ ఫండ్ బాగుంది ఇవాళ నంబర్ 1 ఉంది. సో ఇంకొకటి కూడా జనరల్గా ఏంటంటే ఈ అనాలిసిస్ తో అడ్వాంటేజ్ ఏంటంటే ర్యాండమ్ గా ఇవాళ నంబర్ 1 ఉంది అని అందులో అందరూ అక్కడికి వెళ్ళి చేస్తారు. ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మార్కెట్స్ డౌన్ అయినప్పుడు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ మాత్రం బాగా పర్ఫామ్ చేశాయి. అందరూ ఫ్లెక్సీ క్యాప్ అని వెనకాల పడి అన్ని డబ్బులు తీసుకెళ్లి ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీలో వేసేసారు. సో ఇవాళ తీరా మీరు లాస్ట్ 1 or 2 months చూస్తే ఫ్లెక్సీ క్యాప్ ఈజ్ నాట్ ఇన్ ద నంబర్. అవును. సో అందుకే ఇంపార్టెంట్ ఏంటంటే నీకు ఒక లాంగ్ టర్మ్కి నాకు ఈ కేటగిరీలో నా డైవర్సిఫికేషన్ ఇది, నేను లాంగ్ టర్మ్కి, షార్ట్ టర్మ్కి, మీడియం టర్మ్కి ఇంత చేసుకుంటాను, దానికి ఈ కేటగిరీ నాకు పనికి వస్తుంది, ఆ కేటగిరీలో ఏది బెస్ట్ అని సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మీకు మ్యూచువల్ ఫండ్స్లో నష్టాలు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఓకే, ఫైన్. అండ్ ఎట్ ఎనీ టైమ్ హయ్యర్, ఎప్పుడు కూడా మనం క్లాస్లో నంబర్ 1 ఏం చేయాలని చూస్తాం, విచ్ ఈస్ గుడ్. అవును. మన ఆఫీస్లో కూడా నంబర్ 1 ఉండాలని చూస్తాం, వెరీ గుడ్. బట్ మ్యూచువల్ ఫండ్లో మాత్రం డోంట్ ఎయిమ్ ఫర్ ఎప్పుడు నంబర్ 1 ఫండ్, ఇప్పుడు నంబర్ 1 ఫండ్ ఉంది అందులో పెడతాను మాత్రం ప్లీజ్ డోంట్ ఎయిమ్ ఫర్ ఇట్. మీరు అనాలిసిస్ చూస్తే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ నంబర్ 1 ఉన్న ఫండ్స్ విత్ ఇన్ నెక్స్ట్ 6 months, నెక్స్ట్ 1 year కిందికి ఎక్కడికి వెళ్ళిపోయి నంబర్ 20, 30కి వెళ్ళిపోతుంది. దే ఆర్ నెవర్ కమింగ్ బ్యాక్. ఓకే. వేరాజ్ నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 అంటే సమ్ ఫండ్ విచ్ ఈస్ ఆల్వేస్ టాప్ 5లో 6లో ఉన్న సరిపోతుంది. డిఫరెన్స్ బిట్వీన్ నంబర్ 1, నంబర్ 2 ఓవర్ లాంగర్ పీరియడ్ టైంలో చూసుకుంటే సేమ్. అందుకే ఇంపార్టెంట్ ఏంటంటే కన్సిస్టెంట్ గా మంచిగా పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్ అక్రాస్ ద లైఫ్ సైకిల్, అక్రాస్ ద మార్కెట్ టైమింగ్, మంచి రిటర్న్స్ ఇస్తున్న ఫండ్ మేనేజర్, మంచి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉన్న ఫండ్స్ మోర్ ఇంపార్టెంట్ దాన్ చేజింగ్ ఏదైతే న్యూస్ లో ఉన్న ఫండ్ అనుకోండి. నేమ్ తీసుకోదలుచుకోలేదు, బట్ జస్ట్ బికాస్ ఒక ఫండ్ కన్సిస్టెంట్ గా ఇప్పుడు సడన్ గా వచ్చేసింది నంబర్ 1 సూపర్ రిటర్న్స్, వేరే కేటగిరీలో అన్నేమో 14-15% ఇచ్చాయి లాస్ట్ 1 year, బట్ దిస్ ఫండ్ హాస్ గివెన్ 30% అని చెప్పేసి చాలా మంది అక్కడికి వెళ్ళిపోతారు. అవును. ఏమవుద్దంటే ఆ ఫండ్ మళ్ళీ ఎప్పుడు మంచిగా పర్ఫామ్ చేస్తుందో తెలియదు. అలా కాకుండా సమ్ ఫండ్ విచ్ ఆర్ డూయింగ్ గుడ్. అందుకే మీకు కుదిరితే మీ ఓన్గా రీసెర్చ్ చేసుకోండి, సమ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని తీసుకోండి, బికాజ్ వాళ్ళ పనే అది. లైక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు ఎలా అబ్జర్వ్ చేస్తారో, అందరు పేషెంట్స్ చూసి ఎలా ఇస్తారో, సేమ్ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని చేస్తే ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఒక ఫండ్ని ట్రాక్ చేస్తారు, పోర్ట్ఫోలియోని ట్రాక్ చేస్తారు, ఫండ్ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ట్రాక్ చేస్తారు, అండ్ ఆల్సో ఫండ్ మేనేజర్ యొక్క పర్ఫార్మెన్స్ ట్రాక్ చేస్తారు, కేటగిరీస్ ట్రాక్. సో హెల్ప్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మనం వేరే విషయాలు ఎలా నేర్చుకోవడానికి సేమ్ ఫైనాన్షియల్ జర్నీలో కూడా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైనా సరే తీసుకుంటే ఏంటంటే ఈ సొంతంగా మీ పని మీద మీరు ఫోకస్ చేస్తూ మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఇంకొకరికి ఇస్తే ఏంటంటే అది స్టేబుల్ గా ఉండే అవకాశాలు. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో ఇవి లాస్ట్ 3 months లో బాగా పర్ఫామ్ చేసినటువంటి ఫండ్స్ అనమాట. మరి నెక్స్ట్ 3 months లో కూడా ఎలా ఉంటాయంటే ఏమంటారు సార్? నెక్స్ట్ 3 months లో కూడా జనరల్ గా, అందుకే నేను ఏం చెప్పామంటే ఇందులో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కన్సిస్టెంట్లీ మీకు ఎప్పుడు మంచిగా పర్ఫామ్ చేస్తుంది, ఏ టైం సైకిల్లో తీసుకున్నా అంటే కూడా ఒకటి ఫైనాన్షియల్ సర్వీసెస్, వెరీ రేర్లీ యూ విల్ ఫెయిల్, ఎక్కువ మటుకు బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సైమల్టేనియస్లీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్, కొంచెం డైవర్సిఫైడ్, కొన్ని లార్జ్ ఉన్నాయి, మిడ్ ఉన్నాయి కాబట్టి అదొకటి. అండ్ లాంగ్ టర్మ్కి తీసుకుంటే, కొంచెం లాంగ్ టర్మ్ తీసుకుంటే మిడ్ క్యాప్ ఇస్ బెటర్. సో ఇలా అంటే
ఇవి నెక్స్ట్ 3 months కూడా ఇలాగే పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ. సో గైస్, అర్థమైంది కదా. సో మీరు కూడా తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.